మానేస్తాను. కడవులే చాలా డబ్బు ఎత్తిపోతున్నాడే. రండి. ఎవరైనా నువ్వు ఎలా కుదిసావు? అయిపోయి ఎదురది. ఇదిగో దాని నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. 50-50 చేసుకుందాం. 50-50యా? మా దొంగ బాబు గారు ఇచ్చిన ఐడియా. ఇచ్చేయి. ఎవనో దాని నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. అయ్యో చాలా థ్యాంక్స్ అప్ప. ఎంత గొప్ప మనిషి అప్ప. అడ్డా ఎన్నా ఒక ధైర్యం. నిజంగానే నువ్వు హీరో అప్ప. అడ్డా ఉనకి ఇరుకుర ధైర్యం అప్పుడే ముద్దు పెట్టలాం అనిపిస్తుంది. నిజంగా చెప్తాను. ఇదిగో ఇక్కడ ఉంది. ఇంకో ప్యాకెట్ తీసుకున్నా. రాగా రాగా ఎక్కడిది ఇది? ఇలా గెలిపోయింది పత్రం ఏదప్పా? హలో, ఏంటి బాంబు పెట్టారా? పారిపోండి, అంతా పారిపోండి. బాంబు పెట్టారా? పారిపోండి. ఎక్కడ ప్రేమ లేక అరే బాంబు పెట్టారట. పారిపోదా పారిపోదాం అయితే. వెళ్ళిపోతుందేమోనే. రా, ఎవరో పెట్టినవా? ఎక్కడ రాగాలి చూడంగా. ఇది అబ్బాయి ఏంటి? ఎవరే స్వాతి మనల్ని కాపాడిన మనిషి? అయ్యో బాబోయ్. సూపర్ బజార్నే కాదు, ఎంతో మంది మనుషుల ప్రాణాలు కూడా కాపాడారు. మీ మేలు ఎన్నటికీ శోభనం నాడే ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. వెనకటి మా ఊళ్ళో ఒకసారి శోభన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏ పెళ్లి కూతురు అందం చూసా? పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడ్చినట్టుంది. ఏదో మోకల మీద అనిసాడు. వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు, ముందు పేషెంట్ సంగతి చూడు. సారీ, టంగ కొంచెం స్లిప్ అయింది. నోరు తెరు. నువ్వు కాదు, పేషెంట్. వన్ నాట్ 4 501 థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీస్తున్నాడు? ఇదేమిటి? ఎగ్గోమీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు? అత్తరు రాశాడు కాబట్టి, లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు? సారీ, నా దగ్గరే ఉంది. ఉరికోసేటి అలా కట్టేస్తున్నాడు. ఆచారంగా పోసి, లేకపోతే వేళ కింద కడతాడు రా. ఏంటి మందులా? నో, కాదు, సరుకులు. సరుకులా? ఒక చెంకిదండ, ఒక తెల్లగుడ్డ, ఎదురు బొంగులు, కొత్తకొండ, పిడకలు, కిరసనాయలు. ఏమిటిది? ఏమైంది డాక్టర్? యాజ్ ఇట్ ఈజ్ గా తిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హీస్ డాడ్. మీకు కావాలంటే 13 నెంబర్కి డయల్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో ఘంటసాల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వనభోజనానికి వెళ్ళినట్టుంటుంది. వనభోజనానిక నీకు తద్దినానిక? గుండ్రాలంటి మనిషిని పట్టుకుని పోయాడంటావేంటి? అది కాదు మేడం, స్టెథోస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టావు, ఈ పక్కన చెవుల్లో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది. లాంగా బంధు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే. బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా.
మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను, నేను అక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80. నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగల్లా. లేవరా దొంగ బాబు. ఏడ్రీడు చిచి తాడు. నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడాడు. ఓ గాడ్, మీకు హై బీపీ ఉంది. మనకేం వచ్చినా హై లెవెల్లోనే వస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కూడా హై లెవెల్లో వస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? డైటింగ్ చేయాలి మీరు. ప్రతిరోజు పొద్దున్నే ఒక పుల్క, రాత్రి ఒక పుల్క, పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం. ఏయ్, ఏం డాక్టర్ బే నువ్వు? మనిషి అంటే మంచిగా తినాలి, మస్తుగా తాగాలి, ఎంజాయ్ చేయాలి. తినొద్దన్నామంటే సంపుత బిడ్డ. తొందరపడద్దు, తింటూ కూడా డైటింగ్ చేయొచ్చు. అట్లా చెప్పు. పొద్దున్నే అదే బ్రేక్ఫాస్ట్, ఓ 5 గుడ్లు, 10 బ్రెడ్లు, లైట్ గా ఓ డజన్ ఆమ్లెట్. శబాష్. మధ్యాహ్నం లంచ్ 4 నాటుకోళ్లు, 10 ఫారం కోళ్లు, తక్కువైతే ఓ గొర్రెపోతుని వేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ ఒక జగ్గడి చికెన్ సూపు, ఒక బకెట్ చేపల పులుసు, ఆ తర్వాత గిన్నె కోళ్లు, బంతి కోళ్లు, ఊర పందులు. మీ ఇష్టం, ఏం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా తినేయచ్చు. ఇలా ఓ 10 రోజులు మెయింటైన్ చేస్తే మీకు మీ బాడీకి ఏ సంబంధం ఉండదు. థ్యాంక్స్. మరి ఫీజు? నో నో నో, వద్దండి. లోపలికి వచ్చేటప్పుడు మీ వాళ్ళు నా రెక్క విరిచేసి వాచి ఉంగరాలు తీసుకున్నారు, మీకు తెలుసు కదా, అవి ఇప్పించేయండి చాలు. అరే వాచేయం కావంటే ఇచ్చేయండి. వస్తా బాబు. ఇదేటిలా మింగేశాడు? ఇది ప్లాస్టిక్ లోరా నిజంలోరా? నిజమే, ఇంత పొడుగున్నాయి నిజం మిసాలే. అంత స్పీడ్గా ఎలా ఊదేవయ్యా బాబు? నాకు కూడా కొంచెం నేర్పుతూ. నా తలకాయ అనుకున్నా, గుండ్రాయ అనుకున్నావా? యమగుచ్చి గారు రండి. అమ్మా, నడ్డి ఎరగొట్టేశాడు. ఈ స్వీట్స్ తీసుకోండి, మా వ్యాన్ లోనే తయారు చేసాం. పేలా పేలా.
ఒరే చక్రం ఏంట్రా ఇది బంగారం లాంటి అద్దం అద్దం గురించి ఆలోచించకయ్యా ఆ బద్దలు కొట్టిన నైపుణ్యం చూడు అయ్య బాబోయ్ నా టీవీ బా టీవీ అంటావేటయ్యా ఆ దెబ్బల నైపుణ్యం చూడు భలే తెలియడయ్యా ఫ్యాన్ ని ఇప్పుడు ఎక్కడ వాళ్ళిందో ఏగా ఏమండి ఏగ దొరికిందా శోభనం నాడే ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. బ్యూటిఫుల్ కొట్టావు వెనకటి మా ఊళ్ళో ఒకసారి శోభన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు ఏ పెళ్లి కూతురు అందం చూసా పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడ్చినట్టుంది ఏదో మోకల మీద అనిసాడు వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు ముందు పేషెంట్ సంగతి చూడు సారీ టంగ కొంచెం స్లిప్ అయింది. నోరు తెరు. నువ్వు కాదు పేషెంట్. వన్ నాట్ ఫోరా 501 థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీస్తున్నాడు? ఇదేమిటి? ఎగ్గోమీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు అత్తరు రాశాడు కాబట్టి లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు సారీ నా దగ్గరే ఉంది. ఉరికోసేటి అలా కట్టేస్తున్నాడు ఆచారం కాబట్టి లేకపోతే వేళ కింద కడతాడు రా ఏంటి మందులా నో కాదు సరుకులు. సరుకులా ఒక చెంకిదండ ఒక తెల్లగుడ్డ ఎదురు బొంగులు కొత్త కొండ పిడకలు కిరసనాయలు ఏమిటిది? ఏమైంది డాక్టర్? యాజ్ ఇట్ ఈజ్ గా తిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హీస్ డాడ్. మీకు కావాలంటే 13 13 13 నెంబర్ కి డయల్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో ఘంటసాల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వనభోజనానికి వెళ్ళినట్టుంటుంది. వనభోజనానిక నీకు తద్దినానిక? గుండ్రాలంటి మనిషిని పట్టుకుని పోయాడంటావేంటి? అది కాదు మేడం, స్టెథోస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టావు, ఈ పక్కన చెవుల్లో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది. లాంగా బంధు శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను. నేను అక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80.
నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగల్లా. లేవరా దొంగ బాబు. ఏడ్రీడు ఇచ్చి తాడు. నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడాడు. ఓ గాడ్, మీకు హై బీపీ ఉంది. మనకేం వచ్చినా హై లెవెల్లోనే వస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కూడా హై లెవెల్లో వస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? డైటింగ్ చేయాలి మీరు. ప్రతిరోజు పొద్దున్నే ఒక పుల్క, రాత్రి ఒక పుల్క, పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం. ఏయ్, ఏం డాక్టర్ బే నువ్వు? మనిషి అంటే మంచిగా తినాలి, మస్తుగా తాగాలి, ఎంజాయ్ చేయాలి. తినొద్దన్నామంటే సంపుత బిడ్డ. తొందరపడద్దు, తింటూ కూడా డైటింగ్ చేయొచ్చు. అట్లా చెప్పు. పొద్దున్నే అదే బ్రేక్ఫాస్ట్, ఓ 5 గుడ్లు, 10 బ్రెడ్లు, లైట్ గా ఓ డజన్ ఆమ్లెట్. శబాష్. మధ్యాహ్నం లంచ్ 4 నాటుకోళ్లు, 10 ఫారం కోళ్లు, తక్కువైతే ఓ గొర్రెపోతుని వేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ ఒక జగ్గడి చికెన్ సూపు, ఒక బకెట్ చేపల పులుసు, ఆ తర్వాత గిన్నె కోళ్లు, బంతి కోళ్లు, ఊర పందులు. మీ ఇష్టం, ఏం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా తినేయచ్చు. ఇలా ఓ 10 రోజులు మెయింటైన్ చేస్తే మీకు మీ బాడీకి ఏ సంబంధం ఉండదు. థ్యాంక్స్. మరి ఫీజు? నో నో నో, వద్దండి. లోపలికి వచ్చేటప్పుడు మీ వాళ్ళు నా రెక్క విరిచేసి వాచి ఉంగరాలు తీసుకున్నారు, మీకు తెలుసు కదా, అవి ఇప్పించేయండి చాలు. అరే వాచేయం కావంటే ఇచ్చేయండి. వస్తా బాబు. ఇదేటిలా మింగేశాడు? ఇది ప్లాస్టిక్ లోరా నిజంలోరా? నిజమే. ఇంత పొడుగున్నాయి నిజం మిసాలే. అంత స్పీడ్ గా ఎలా ఊదేవయ్యా బాబు? నాకు కూడా కొంచెం నేర్పుతూ. నా తలకాయ అనుకున్నా, గుండ్రాయ అనుకున్నావా? యమగుచ్చి గారు రండి. అమ్మా, నడ్డి ఎరగొట్టేశాడు. ఈ స్వీట్స్ తీసుకోండి, మా వ్యాన్ లోనే తయారు చేసాం. పేలా పేలా. ఒరే చక్రం, ఏంట్రా ఇది? బంగారం లాంటి అద్దం. అద్దం గురించి ఆలోచించకయ్యా, ఆ బద్దలు కొట్టిన నైపుణ్యం చూడు. అయ్య బాబోయ్, నా టీవీ. బా టీవీ అంటావేటయ్యా? ఆ దెబ్బల నైపుణ్యం చూడు. భలే తెలియదయ్యా ఫ్యాన్ ని. ఇప్పుడు ఎక్కడ వాళ్ళిందో ఏగా. ఏమండి, ఏగ దొరికిందా?